భవ్య సంస్కారమంతయు భవ్య సంస్కారమంతయు గంగగలసే మనుజ జాతికే తృప్తియు మాన్యమయ్యే శీల నైతిక సంపదల్ చితికిపోయే ఔరా ఏమందు మానవ జీవితంబు ఔరా మానవ జీవితంబు ఏమందు ఔరా ఏమందు మానవ జీవితంబు. Noble, magnificent, great traditions and samskaras have gone down the drain with water. The humanity has lost its contentment, character and moral behavior. All of them have been destroyed. మానవ జీవితము అనేక దశలతో ప్రవహించి సాగిపోతున్నది. Man's life is flowing with various aspects. ఒక్కొక్క దశ యందు కూడాను మానవుడు అహంకారమును, అసూయను, అసత్యమును ఆలింగనం చేసుకుంటున్నాడే కాని సత్యమును, ధర్మమును, నిరహంకారమును దర్శించలేకపోతున్నాడు. At each stage, man is having only an experience of ego, jealousy and untruth, falsehood, and not truth, righteousness and egolessness. పవిత్రమైన మానవ జన్మమును పాషాణంగా మార్చుకుంటున్నాడు మానవుడు. Man is transforming the most sacred life into a poisonous, useless one. దివ్యమైన మానవత్వాన్ని, భవ్యమైన జీవితాన్ని అసహ్యవంతంగా అన్యాయ మార్గంలో ప్రవేశపెడుతున్నాడు మానవుడు. Man is making the divine life flow into a meaningless, mean, lowly way. నిజముగా మానవ జన్మ అత్యుత్కృష్టమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది. Truly speaking, man's life is most sacred, divine, magnificent and highly useful. ఈ మానవ జీవితంలో మొదటి దశ బాల్యం. The first stage in human life is childhood. ఈ దశయందు మానవులకు శ్రేయో మార్గం కాని లేక ప్రియో మార్గం కాని లేక అమాయకత్వంలో ప్రారంభిస్తాడు. In this stage of life, man might not be knowing the way which is good, the way which is desirable, sweet, and the way which is easy. కానీ సహజంగా మానవుడు పెరుగుతూ పెరుగుతూ ప్రేయో మార్గమునే ఆశిస్తూ ఉన్నాడు కానీ శ్రేయో మార్గమును అణుమాత్రమైన కూడాను తలంచుట లేదు. As he grows, he is taken to an easy and sweet life rather than desirable and useful life. అయితే క్రమక్రమేణా మానవుడు పెరుగుతూ యవ్వనములో ప్రవేశిస్తున్నాడు. Gradually, he grows and attains youth. ఈ యొక్క దశలో దేహము పుష్టిగా, మనసు శక్తివంతంగా, ఇంద్రియములు పటుత్వంగా ఉండటం చేత తన యొక్క మానవత్వాన్ని పూర్తి విస్మరించి కేవలము భౌతికమైనటువంటి యొక్క జీవితంలో ప్రవేశించి జీవితముననేటువంటి దానిని నిర్లక్ష్యం గావించుకుంటున్నాడు. At this stage of life, he is having a strong body
strong mind, strong senses. Therefore, he is going with a lot of pride and ego and ruining his life, entering into the wrong path rather than living a life of proper మంచి humanity. చెడ్డ అనేటువంటి విచక్షణ జ్ఞానమును కోల్పోతున్నాడు. He is losing the discriminating power of finding out which is good and bad. పెద్ద చిన్న అనేటువంటి తారతమ్యాన్ని విస్మరిస్తున్నాడు. He is giving up the difference between elderly ones and younger ones. ఇంతియే కాక Not merely that, తమ యొక్క మానవత్వాన్నే మర్చిపోతున్నాడు. he is forgetting that he is a human being and his very human nature. దైవత్వాన్ని విస్మరిస్తున్నాడు. He is giving up divinity in him. పశుత్వంలో ప్రవేశిస్తున్నాడు. He is entering into animality. కడపటికి మానవత్వాన్ని కోల్పోతున్నాడు. Finally, he is losing his humanity itself. మానవుడు కామము అనేటువంటి నదిలో ప్రవేశించి Man is entering into the river of desire. మోహము అనే అలలతో కొట్టుకొని పోయి He is thrown away by the waves of infatuation. సంసారం అనేటువంటి సాగరములో పడి He falls into the ocean of samsara world. అశాంతి ఆందోళన లోపల మునిగి He is experiencing lack of peace and strife. అసంతృప్తి అనేటువంటి తిమింగళము చేత తినబడుతున్నాడు. He is being swallowed by a whale which is discontentment. ఇట్టి మానవత్వాన్ని మనం కొంతవరకు విచారణ చేసి దివ్యత్వంలో ప్రవేశించాలనుకుంటే సత్సంగం అత్యవసరం. If you want to enter into divine life from this man's life, good company is essential. సత్సంగం అంటే ఏమిటి? What do you mean by good company? Satsang. సత్ అనగా ఎట్టి కాలమునందు కూడాను మార్పు చెందనటువంటిది సత్. Sat refers to that which doesn't undergo any change in all the three times. కాలము చేత కాని, దేశము చేత కాని, వ్యక్తుల చేతన అని మారబడినటువంటిది సత్యం. Truth is such which cannot undergo a change either by time or by any country or by individuals. అట్టి సత్యంతో సంఘమును గావించుకోవాలి. One has to make friendship with such truth. ఆ సత్ అనేటువంటి చైతన్యం లేక నిరంతరం కూడాను చైతన్యానందాన్ని అనుభవించాలి. After making friendship with truth, one has to enjoy the energy and the great bliss which he gets from truth. కనుక ఈ సచ్చిత్ ఆనందం అనేటువంటి ఒక తత్వమే మనకు సత్సంగం. The true company is truth, awareness and bliss. ఈ సత్సంగమునకు, ఈ ధర్మమునకు 3 గుణములుంటున్నవి. For this good company, there are 3 important qualities. ఇది ఏ మనుశాసితం లోపల ప్రధానమైనటువంటి సూత్రములు. These are 3 important principles in Manu Shastra. భద్రం శృణ్వంతు, భద్రం పశ్యంతు, భద్రం కుర్వంతు, భద్రం పశ్యంతు. మంచిని చూడు, See good, మంచిని విను, hear good, మంచిగా జీవించు. live good life. ఇవే మానవునికి ప్రధానమైనటువంటి గుణములు. These are 3 important qualities for man. సత్వరజోతమో గుణములు కాదు. Sattva, Rajo and Tamo gunas are ఇది not బాహ్య qualities. ప్రపంచమునకు, లౌకికమైన జీవితమునకు ఈ సత్వరజోతమో గుణములుగా భావిస్తున్నారే కాని ధర్మ మార్గములో, దివ్య మార్గంలో ప్రవేశించదలిసినటువంటి మానవులకు కుర్వంతు పశ్యంతు. For people who want to take to the worldly life, these 3 qualities of Sattva, Raja and Tamo are applicable. భద్రం పశ్యంతు, మంచినే చూడు. See always good. భద్రం శృణ్వంతు, మంచినే విను. Hear always good. భద్రం కుర్వంతు, మంచిని మాత్రమే చేయి. Do always good. కానీ ఈ వయసునందు ఈ 3 కూడాను మానవుని యందు శూన్యమైపోయినవి. But in this age, all these 3 qualities are not found at all in man. ఈ వయసునందు భక్తి ప్రపత్తులను కూడాను ప్రదర్శించుతున్నారే కాని ఆచరించడం కాని
స్వయంగా అనుభవించటం కానీ జరగటం లేదు. In this age, devotion and surrender are more exhibited rather than practiced and enjoyed. ఈ ఆధ్యాత్మికమైనటువంటిది కేవలము ఒక యాక్షన్ లో పడిపోయింది కానీ దివ్యమైన అనుభూతిలోకి చేరటం లేదు. This spirituality is taking the form of action but not experience. అసలు ఆధ్యాత్మికం అంటే ఏమిటి? What do you mean by spirituality? భజన చేయటం ఆధ్యాత్మికం? Is doing bhajan spirituality? ఏం సాయిరాం సాయిరాం అనుకోవటమా ఆధ్యాత్మికం? Repeating Sai Ram, is it spirituality? లేక క్షేత్రాలకు పోవటమా ఆధ్యాత్మికం? Visiting pilgrim centers, ఇవన్నీ కూడా మానవుని యొక్క బలహీనతలే. all these are only human weaknesses. నిజమైనటువంటి ఆధ్యాత్మికం ఏమిటి? What is real spirituality? మానవుని యందు ఉన్నటువంటి పశుత్వాన్ని నిర్మూలన గావించాలి. Destroying completely animal nature in man is spirituality. దివ్యత్వాన్ని వెలిగించుకోవాలి. One has to make divinity glow in ఇది him. ఆధ్యాత్మికానికి సరియైన అర్థం. This is the correct meaning of spirituality. ఈనాడు ధ్యానాలు చేస్తున్నాడు, Today people undertake జపాలు meditation. ఆచరిస్తున్నాడు, They do japa. కానీ పశుత్వాన్ని కూడా పెంచుకుంటున్నాడు. But he is also developing animal nature in him. పశుత్వం మాత్రం మనసు యందు ఉంచుకొని ఎన్ని విధములైనటువంటి యొక్క సాధన చేసి కూడాను ఇవన్నీ వ్యర్థమే. Retaining animal nature in man, whatever sadhanas are done are ఈ going to be a సాధనలు waste. అన్ని కూడాను కేవలము దైవాన్నే మోసం చేసినట్టు అవుతుంది. All these sadhanas would be even deceiving God himself. కనుక సాధన చేయటం అంటే అది కాదు. మనలో ఉన్నటువంటి క్రూర బుద్ధులు, దుష్ట బుద్ధులు, అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యం, అసూయ, అహంకారాది ఈ పశుగుణములను మనం దూరం గావించుకోవాలి. We have to remove from us all the cruel qualities, all the bad, wicked qualities, all the qualities which are not according to morality and sacred divine human nature. ఇది నిజమైన ఆధ్యాత్మికం. That is true spirituality. దైవమునకు దూరం గావించేటువంటి గుణములు రెండు. There are two qualities which make you distant from God. అసూయ, అహంకారం. Jealousy and ego. అసూయ అనేటువంటిది జీవిత వృక్షములకు కేవలము చీడ పురుగు వంటిది. Jealousy is a pest for human tree. అసూయ వేరు పురుగు వంటిది. Jealousy is a pest. ఇవి రెండు కూడాను చీడ పురుగులు వేరు పురుగులుగా ప్రయాణం చేస్తున్నాయి. These two are two different types of pests which eat up the tree itself. Insects which ఈ eat up, రెండు కూడాను జీవిత వృక్షాన్ని కూడాను శిథిలం చేస్తున్నాయి. they are destroying the tree of human life. కనుక మానవత్వాన్ని పూర్తి కోల్పోయింపు చేయున్నది ఈ అహంకారము, అసూయని. It is this ego and jealousy which destroy ఇది human ఉండినటువంటి వాడు nature. నిజంగా మానవుడే కాదు. Any person who has this can never be called a man at all. వీడిక ఏ విధంగా ఆధ్యాత్మికుడిని చెప్పడానికి వీలవుతుంది? Then how can we speak of spirituality? ఇది ముందొకటి వెనుకొకటి ఆడేటువంటి యొక్క ఆటలు. Playing a game of one thing before, one ఇవి thing మరింత behind. దోషకరమైనటువంటి యొక్క చర్యలు. These are all highly defective and dangerous. దుస్సంగంలో చేరుతున్నారే కానీ సత్సంగంలో చేరటం లేదు. You are joining bad company but not seeking good company. ఎందువలనగా ఈ దుర్గుణములు, దురాలోచనలు ఉండటం చేతనే బ్యాడ్ కంపెనీ ఆకర్షిస్తుండాలి. These bad qualities and bad thoughts are attracting bad company. కనుకనే సత్ అనేటువంటి యొక్క చైతన్య తత్వాన్ని మనం ఆశ్రయించాలి. Therefore you have to take shelter under truth which is awareness and Chaitanya Tattva. ఇట్టి దుర్గుణములను దూరం గావించుకోవడానికి, సద్గుణానికి సమీపించడానికి తగినటువంటి యొక్క తత్వమును ప్రబోధించినటువంటిదే ఈ వినాయక చవితి యొక్క సరి అయినటువంటి యొక్క అర్థము. The correct meaning of the today's function Vinayaka Chavati is to make us know what is bad and become distant from bad and Ganapati. see good. గణపతి. Ganapati. గణపతి అనగా ఏమిటి? What do you mean by Ganapati? గా అనగా బుద్ధి, Ga stands for intelligence. నా అనగా విజ్ఞానము. Na stands for wisdom. విజ్ఞాన ప్రజ్ఞానమునకు అధిపతి అయినటువంటి వాడే గణపతి అని. Ganapati is the master of both wisdom and intelligence. సర్వ గణములకు కూడాను అధిపతి అయినటువంటి వాడే గణపతి. He is the master of all ganas, all soldiers. గణములనగా మానవుని యొక్క ఇంద్రియముల తత్వములే. Ganas stand for the senses of సమస్త man. ఇంద్రియములకు కూడాను అధిపతి అయినటువంటి వాడే గణపతి. Ganapati is the one who is the master of all senses.
విగతో నాయక ఇది వినాయక అని. అనగా అతనికి ఎట్టి నాయకుడు లేనటువంటి వాడు అతనే సర్వనాయకుడు. Vinayaka doesn't have any master for himself. He is the master of all others. అతనికి మరొక మాస్టర్ లేడు. There is no other master for him. అన్నింటికి తానే అధిపతి. He is the master of all. అది ఏ వినాయక అనేటువంటి పదమునకు సరైన అర్థము. That is the correct meaning for the word Vinayaka. భారతీయుల పర్వదినములన్నీ కూడాను పారమార్థిక సంబంధమైనటువంటి అంతరార్థంతో కూడినవే కాని భాష్య సంబంధమైనటువంటి యొక్క చర్యలతో కూడినవి కాదు. All Indian festivals are full of spiritual meaning and significance, not the external meaning or not the external significance alone. మొట్టమొదట పర్వదినముల్లో తెల్లవారు లేచిన తక్షణమే మనము ద్వారములకు పచ్చని ఆకులు కడుతున్నాం. The first thing that we do in the morning on each festival day is to tie a festoon of green leaves to the door. నిత్య కళ్యాణమునకు పచ్చని తోరణము ప్రధాన చిహ్నం. For auspiciousness, these green leaves are a significance and a meaning. కనుక మా జీవితము నిత్య కళ్యాణముగా ఉండాలి అనేటువంటి యొక్క అంతరార్థాన్ని ప్రబోధించేటువంటిదే పచ్చని తోరణం. Let our life be most auspicious and sacred is conveyed by these green leaves. వైజ్ఞానికంగా కూడాను దీనికి మరొక అర్థాన్ని కూడాను ప్రబోధించవచ్చు. There can be a scientific meaning also given to this. ద్వారములో కట్టినటువంటి పచ్చని ఆకులు తోరణము, The green leaf festoon which is tied at the door, మానవుడు వదిలినటువంటి కార్బన్ డయాక్సైడ్ ఆ యొక్క గాలిని తీసుకొని తన యందున్నటువంటి ప్రాణవాయువును మానవునికి అందిస్తుండాలి. those green leaves take in the carbon dioxide left by man and they supply oxygen which they have with them. ఇది కూడాను విజ్ఞాన రీతిగా మానవునికి సహాయంనే చేస్తుండాలి. Scientifically viewing also, this is helpful to man. మానవుడు కోరేది ప్రాణవాయువు, Man seeks oxygen. వృక్షములు కోరేది బొగ్గు పులుసు వాయువు. The trees ask for carbon dioxide. కనుక రెండు కూడాను సమరసముగా కూడాను ఒకదానికొకటి సహాయం చేసుకుంటున్నాయి. There is mutual help and mutually useful. ఇంకా తెల్లవారు లేచిన తక్షణమే ప్రతి మానవుడు కూడాను పర్వదినం లోపల అభ్యంగ స్నానం ఆచరిస్తున్నాడు. On each of the festival day morning, he takes an oil bath. అయితే దీనికి అంతరార్థం ఏమిటి? What is the significance of this? శారీర పరిశుద్ధము ఆరోగ్యమునకు ముఖ్య కారణము అని. Purity of the physical body is an essential principle of health. ఇంతే కాకుండా భగవంతుడు లోపల వెలుపల కూడాను అంతర్బహిష్యత సర్వవ్యాప్య నారాయణ స్థిత, లోపల వెలుపల కూడాను ఉండినటువంటి వాడు కనుకనే భగవంతుడు బాహ్య శుద్ధి కూడాను అత్యవసరము. As God pervades inside and outside, the physical and external cleanliness is essential. ఇంకా అంతర్శుద్ధి, In inner purity, ఈ అంతర్శుద్ధి యొక్క లక్ష్యం ఏమిటి? what is the object of inner purity? Purpose? దుర్గుణమును దూరము గావించుకోవటం, Removing all the bad qualities from us, సద్భావాన్ని నింపుకోవటము, filling ourselves with good qualities. ఇదియే నూతన వస్త్రములు ధరించేటువంటి దాంట్లో ఉన్నటువంటి అంతరార్థము. That is the significance of wearing new clothes. నూతన వస్త్రంలో లేక పరిశుద్ధము చేసినటువంటి వస్త్రంలో ధరించుకుంటాం. Either new clothes are worn, well-washed clothes are worn. అనగా హృదయమునకు వస్త్రము అని పేరు. Heart has a meaning of a cloth. కనుక లోపల హృదయం అనేటువంటి దీనిని పరిశుద్ధము గావించుకోవటమే అంతర్శుద్ధి యొక్క లక్ష్యము. The purpose of inner purity is purifying the heart. అంతర్శుద్ధి నిమిత్తమే లక్ష్యముగా నూతన వస్త్రములు ధరించుకోవటమే దీని అర్థము. Wearing new or clean clothes also has the significance of purity. ఇవన్నీ కూడాను అంతరార్థంను ప్రబోధిస్తూ పారమార్థిక తత్వాన్ని వెదజల్లుతూ వచ్చినాయి. All these things have a lesson of spirituality and inner significance to convey. ఈ గణపతి దినమునందు On this day of Vinayaka Chaturthi, Ganapati day, మనం అనేక రకములైనటువంటి పూజలు జరుపుతూ we perform different types of worship. కుడుములు ఉండ్రాళ్ళు అంటారు. అది భగవంతునికి నైవేద్యంగా పెడుతుంటారు. There are sweets called Kudumulu and Undralu which are offered to God Ganesha. ఈ భగవంతునికి నైవేద్యం పెట్టేటువంటివి ఎలాంటివి పెట్టాలి? What is it that you are going to offer as తైల Naivedya? సంస్కారము కాకుండా
ఆయిల్ చేరకుండా, A thing which is not touched by oil, or లేక అగ్నిలో ప్రవేశించకుండా, a thing which is not put into the fire. కేవలము ఒక స్టీమ్, ఒక ఆవిరి చేతనే ఇవి ఉడికేటువంటివిగా ఉండాలి. Things which are cooked through steam alone are offered as an offering. కనుకనే బియ్యపు పిండిని ఆవిరిలో పెట్టి ఇడ్లీ వలె దాని లోపల కొన్ని నువ్వుల పిండో లేక పెసరపప్పో ఇంకే విధమైన కందిపప్పో దాంట్లో పెట్టి దీనిని ఉండ్రాళ్ళు అని పిలుస్తుంటారు. That is why the rice flour is taken and green gram or any other type of pulses Till. and also tills are put and you prepare offerings to Lord Ganesha. ఇవి అగ్ని సంస్కారం కానీ తైలం సంస్కారం కానీ ఏమాత్రము తాను చేరరు. In the preparation, neither oil nor are they baked. ఇది అంతరార్థం ఏమిటి? What is the inner significance of this? భాద్రపద మాసములో In the month of Bhadrapada, ఈ చవితి దినముకు on the fourth day, నువ్వుల Chavati, పంట అంతా కూడాను రైతుల ఇంటికి వస్తుంది. the farmers and agriculturists collect the crop of tills. ఈ నువ్వుల పిండి శ్వాస రోగములకు కంటి రోగములకు చాలా దివ్యౌషధము. This tills powder has a medicine effect for curing the breathing troubles and also the eye troubles. దీని లోపల ఆవిరితో ఉడికినటువంటి యొక్క బియ్యంలో పెట్టి చేసినప్పుడు ఈ ఆవిరితో ఉడికినటువంటి ప్రతి పదార్థం కూడాను అతి సులభంగా జీర్ణమవుతుంది. Foods which are cooked with the help of steam alone are easily digestible. ఈ విధమైనటువంటి యొక్క ఆరోగ్యము ఆనందము రెండింటినీ పురస్కరించుకునియే భగవంతుని యొక్క పూజలు ఈ రకమైనటువంటి రీతిగా ప్రారంభం చేస్తూ వచ్చారు ప్రాచీనులు. In the olden days, they took up offering of such items which have got the significance of conferring health and also joy on humanity. మనసు పరిశుద్ధమైనటువంటి సమయం నందే బుద్ధి వికసిస్తుంది. Intelligence blossoms only when the mind is pure. ఈ యొక్క బుద్ధి వికసించినప్పుడే ఇందులో సిద్ధిత్వం ప్రాప్తిస్తుంది. Only when the intelligence blossoms, there will be a capacity to కనుక achieve మనోపరిశుద్ధం anything. చేతనే బుద్ధి సిద్ధి రెండు కూడాను సంప్రాప్తమవుతున్నాయి. You can attain whatever you want and also blossoming of intelligence only when the mind is pure. ఈ బుద్ధి సిద్ధిని వినాయకుడు వరిస్తాడు. Lord Vinayaka లవ్ loves, attracts both intelligence and also the power of బుద్ధి సిద్ధి. fulfillment. One is, సిద్ధి అనగా ఏమిటి? what do you mean by siddhi? జ్ఞాన సిద్ధియే నిజమైనటువంటి సిద్ధి. Attainment of wisdom alone is real attainment. మనోశుద్ధియే నిజమైన సిద్ధి. Purity of mind alone is a real attainment. కనుక ఈ సిద్ధి బుద్ధికి For this attainment and intelligence, క్షేమము ఆనందము అనేటువంటి కొడుకులు పుడతారు. they have given birth to welfare and bliss. క్షేమానందములు రెండు కూడాను విఘ్నేశ్వరుని పుత్రులని, బుద్ధి సిద్ధులనేటువంటివి రెండు కూడాను వినాయకుని యొక్క పత్రులని చరిత్రం ప్రబోధిస్తూ వచ్చింది. The scriptures say that welfare and bliss are the children of Lord Vinayaka and intelligence and attainment are the wives of Lord Vinayaka. అనగా వైఫ్స్ అంటే ఎవరంటే అట్రాక్షన్ పవర్స్. Wives there stand for the powers of attraction. ఇప్పుడు ఒక చుట్టూ అనేక రకమైనటువంటి యొక్క మెటల్స్ అనగా లోహములు పెడతాం. You keep iron filings all around. ఐరన్, సిల్వరు, గోల్డ్, బ్యాస్ ఈ విధమైనటువంటివన్నీ కొన్ని ముక్కలు పెట్టేసేస్తాం. You keep small pieces of different metals, pieces of iron, కానీ gold, మధ్యలో silver. మ్యాగ్నెట్ పెట్టిందంటే సుదంటు రాయి కేవలం ఐరన్ మాత్రమే ఆకర్షిస్తుంది కానీ విలువైనదని బంగారు కూడా ఆకర్షించదు. If you were to keep magnet into the mud, it attracts only iron. However precious the other metals are, it doesn't attract. అదే విధంగానే గణపతి అనేటువంటి యొక్క బుద్ధి సిద్ధితో కూడినటువంటి వాడు మానవుని యొక్క పూర్ణమైనటువంటి పరిశుద్ధ హృదయాన్ని ఆకర్షిస్తాడు. Lord Ganapati, who is having the spouses of intelligence and attainment, will attract only కనుక a man with a మనోశుద్ధి pure ప్రతి heart. మానవునికి అత్యవసరము. Therefore, every man should have purity of mind.
మనోశుద్ధి లేనటువంటి వాడు మానవుడే కాదు. A man without purity of mind cannot be called a ఈ man at మనస్సు all. వలనే మనిషి అని పేరు వచ్చింది. Man gets the name man because of మనస్సు mind. అశుద్ధమైనప్పుడు వీడు మనిషే కాదు. If his mind is impure, he cannot be called man at all. కనుకనే ఈనాడు అశుద్ధమైన మనసును నింపుకొని Today, man is filling himself with మనిషి impure mind. అనేటువంటి పేరుతో He is calling himself man. దేశములో సమాజాన్ని మోసం చేస్తున్నాడు. He is deceiving the society in the nation. కనుక మొట్టమొదట పరిశుద్ధమైనటువంటి మనసును మనం అభివృద్ధి పరచుకోవాలి. Develop purity of mind in the first place. తనలో ఉండినటువంటి యొక్క భావములే ఇతరులు ఎందుకు ఉంటున్నాయని చెప్పని ఒక విధమైనటువంటి భ్రమిస్తున్నాడు. Man thinks that all the qualities which are in him, they are reflected in others. దట్ ఈస్ గిల్టీ కాన్షియస్. It is a guilty conscience which makes man నా think, వలే వారు ఆ విధంగా ఉండవచ్చును, నా వలే వీరు ఈ విధంగా ఉండవచ్చును అని తన యొక్క లోపములనే ఇతరుల పైన ప్రవేశపెడుతుంటాడు. he superimposes whatever bad qualities he has on others and says, they are like me. తాను తిన్నవే తనకు త్రేపులు వస్తాయి కానీ ఇంకొకరు తిన్నవి తనకు రేవడానికి వీలు కాదు. Whatever he belches comes out of the food that he takes, not the food taken by others. తనలో నుంచి వచ్చేటువంటి ప్రతి భావములు కూడా తనవే కానీ మరొకరివి కాదు. All the feelings which emanate in man come from him. They do not come తన from others. దోషములను తాను కప్పిపుచ్చుకునే నిమిత్తము, సవరించుకునే నిమిత్తము ఆ దోషములు పరుల యందు ప్రవేశపెడుతున్నాడు. In order to hide or defend the weaknesses in him, he says that these ఇది defects are కూడా in ఒక others. పెద్ద దుర్గుణమే. This is a very great weakness, a bad తన quality. దోషాన్ని తాను గుర్తించుకున్నప్పుడే తాను బాగుపడతాడు కానీ తన దోషములు కూడా ఇతరులు ఎందు ఉంటున్నాయనుకున్నప్పుడు తన దోషాన్ని దినదినాభివృద్ధి గావించుకుంటాడు. When man finds out his own mistakes and avoids them, he becomes great. If he says that these mistakes are in others unnecessarily, he can never improve himself. పరు యందు మంచిని చూడు, See always good in others. తన యందు చెడ్డను చూడు. See always your own weaknesses. అట్టి మానవుడే ముందుకు అభివృద్ధి గాంచుతాడు. Such man alone can make progress. తన యందున్నటువంటి మహా దోషములు కూడా నువ్వు కప్పిపుచ్చుకుంటూ పరుల యందున్నటువంటి యొక్క గొప్పను కూడా నువ్వు తిరస్కరించుకుంటూ పోవటం చేత మానవత్వం అనే దాన్ని మర్చిపోతున్నాడు. Hiding all the weaknesses in him and only concentrating upon the weaknesses of others, man loses his own human nature. ఈనాడు యువకులు యందు అంతా కూడాను ఇదే ఎక్కువగా ప్రవేశపెట్టింది. Today you can find these qualities in great measure in youth. ఇంక వాడు మానవుడు అని చెప్పుకోవటం ఏమాత్రం అర్థమే లేదు. What is the meaning in calling himself a man when he is like this? కనుక ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్. థాట్స్, వర్డ్స్, యాక్షన్ ఒకటి కావాలి. That is why it is said the proper study of mankind is man. There should be మనసులో unity. ఒకటి, మాటలో ఒకటి, క్రియలో మరొకటి చేసినప్పుడు వాడు దురాత్ముడవుతాడు. If there is one thing in his own mind, one thing in his own word, and one thing different from in his action, then he can కనుక be called a wicked మనస్ man. అన్యత్, వచస్ అన్యత్, కర్మన్ అన్యత్ దురాత్మనం. If there is difference in his thought, word and deed, he can be called only a wicked man. కనుక మూడింటి యొక్క ఏకత్వము లోపల మానవత్వము అభివృద్ధి పరచుకోవాలి. అదే నిజమైన మానవత విలువ. True human value consists of bringing about unity in thought, word and deed in every human being. ఇప్పుడు అన్నింటి యందు విలువలు చూస్తున్నాడే కానీ తన యందు ఏమాత్రం విలువ చూడటం లేదు. Man is giving value to everything else, but not to himself. తన విలువను తాను గుర్తించాలి. He should recognize his own value. తన ఘనతను తాను పెంపొందించుకోవాలి. He should develop his own greatness. తన జీవిత ఆనందాన్ని తాను అనుభవించాలి. He should enjoy his own delight. నిరంతరము స్వార్థము, స్వార్థము, స్వార్థము. Always and continuously selfishness. పశువులకైనా స్వార్థం కొంత తక్కువగా ఉంది కానీ మనుషులు యందు అమితంగా పెరిగిపోయింది. Animals may have less of selfishness, but man has unlimited selfishness. ఒక గూటిలో తన బిడ్డలు పుట్టిన తర్వాత రెక్కలు వచ్చేంత వరకు మాత్రమే ఆ పక్షులు దాన్ని పోషిస్తాయి. A bird takes care of its young ones only until they get the capacity to fly out and go. తదుపరి ఆ పక్షులు కూడా దీన్ని వదులుతాయి. ఈ యొక్క తల్లిదండ్రులు కూడా దాన్ని వదులుతాయి. స్వేచ్ఛగా సంచరిస్తాయి. ఎవరి దాన్ని వారు అనుభవిస్తుంటారు. The mother bird and the parents of the bird leave to the younger ones once they get the capacity to fly. కానీ ఈనాడు మానవుడి యందు స్వార్థము, స్వార్థము చచ్చేంత వరకు స్వార్థమే. In today's man, selfishness is to the core. Until he dies, he is filled with selfishness. కనుక ఏనాడు ఇతని పరార్థాన్ని పొందుతాడు? When can he get the parartha, the selflessness? అనర్థంలో మునిగిపోతున్నాడు. He is drowning himself in యథార్థాన్ని meaninglessness. మర్చిపోతున్నాడు. He is forgetting truth.
దివ్యత్వానికి దూరం అయిపోతున్నాడు. He is becoming distant to divinity. మానవత్వాన్ని విస్మరిస్తున్నాడు. He is giving up humanity. ఇట్టి దివ్యమైన మానవత్వాన్ని హెచ్చరించే నిమిత్తమే గణపతి తత్వం అనేటువంటిది యూనిటీ, ఈ పవిత్రమైనటువంటి యొక్క ఏకత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చింది. In order to bring about an awakening of divinity in man, this Ganesha Tattva is teaching unity, which is essential. ఈశ్వరుడు విశ్వ కుటుంబీకుడు. Ishvara was the head of a cosmic family. ఏ విధంగా? How? ఈశ్వరుడు, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్య ఈ నలుగురు చేరి ఒక ఫ్యామిలీ. Ishvara, Parvati, Ganapati and Subramanya together constitute a ఈ family. ఫ్యామిలీ లోపల మనం చక్కగా విచారణ చేసి చూసినప్పుడు అన్ని ఒకదానికోటి భిన్న భేదములే కనిపిస్తున్నాయి. When you carefully see and analyze, there are a number of contradictions and clashes in this family. ఈశ్వరుని వాహనము నంది, The vehicle of Ishvara is bull. పార్వతి వాహనము సింహము. Lion is the vehicle of Parvati. కాబట్టి ఈ సింహానికి ఈ పశువుకు చాలా ద్వేషం. There is a great enmity between a lion and a bull. ఇంకా ఈశ్వరుని శిరస్సు పైన గంగ, On the head of Ishvara, there is Ganges, Ganga. నొస్టి పైన అగ్ని. And in the forehead, he has fire. నీరు ఉంటే అగ్ని ఉండదు, అగ్ని ఉంటే నీరు ఉండదు. ఈ రెండింటికి పరస్పర ద్వేషము. There is a lack of agreement between water and fire. Where there is water, there cannot be fire. Where there is fire, there cannot be water. ఇంకా వినాయకుని యొక్క వాహనము లేక వినాయకుని యొక్క శిరస్సు కేవలము గజముఖము. Then the head of Vinayaka is the face of elephant. తల్లి యొక్క వాహనము సింహము. Mother's vehicle is a lion. సింహము స్వప్నములో వస్తే కూడా ఏనుగు బ్రతకలేదట. అంత విరోధమైనటువంటిది. An elephant cannot live even if it gets a dream of a lion. కానీ తల్లి ప్రక్కనే ఉంటున్నాడు వినాయకుడు. But Vinayaka always is Dvesham closely లేదు. living with his mother. There is no enmity. సుబ్రహ్మణ్యేశ్వరి వాహనము పీకాక్, నెమలి. The vehicle of Subramanya is a peacock. తండ్రి యొక్క ఆభరణాలు స్నేక్స్, పాములు. The jewels adorning father are snakes. ఈ పామును చూస్తే ఈ యొక్క పీకాక్ కొట్టుకొని పోతుంది. The moment పాముకును ఈ యొక్క పీకాక్ పూర్తి ద్వేషము. there is a inherent enmity between peacock and snakes. కనుక ఇలాంటి ద్వేషంతో కూడినటువంటి యొక్క ఒక్క కుటుంబము అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు, ద్వేషమే లేదు. While apparently there should be so much of enmity between one and the other, in this family all are living with ఎంత total mutuality. విరోధమైనటువంటి యొక్క గుణములు ఉండినప్పటికీ ఐకమత్యం చేత దేశ కళ్యాణం అనుభవిస్తుంది. Country can achieve welfare in spite of all the contradictions and weaknesses. విశ్వ There is unity. కుటుంబమైనటువంటి యొక్క ఈశ్వర కుటుంబమే దేశానికి ఐకమత్యాన్ని ప్రబోధిస్తూ వస్తుండాలి. The family of Ishvara, which is cosmic family, is holding an example for the unity of the country. ఐకమత్యము అనేటువంటిది అత్యవసరము. Unity is essential. అయితే ఎలాంటి దాని యందు ఐకమత్యము? What type of unity should you మంచి achieve? యందు ఐకమత్యం ఉండాలి. Unity in all good things is essential. చెడ్డ భావం ఎందు, చెడ్డ చర్యలందు ఐకమత్యం ఉండకూడదు. There should not be unity in carrying out evil deeds or అలాంటి wickedness. దుష్టమును దూరం చేసుకోవాలి. You have to make such evil qualities distant from you. ఇక్కడ ఏమాత్రము ఫ్రెండ్షిప్ మనకు అక్కర్లేదు. There is no need for friendship among evil qualities. కారణమేమనగా What is the మన యొక్క reason? పవిత్రత కూడాను మనం పాడు చేసుకుంటాం. Otherwise, we will be destroying our own sacredness and కనుక divine స్నేహం nature. చేతనే మానవుడు ఉన్నత స్థాయికి కానీ అధో స్థాయికి కానీ దిగజారిపోతున్నాడు. Man goes up into an elevated spot or comes down and destroys himself only on account of friendship. కనుకనే టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్. మన కంపెనీని బట్టే మనం మంచి చెడ్డలు అవుతున్నాం. That is why it is said, tell me your company, I'll tell you what you are. అనేక పర్యాయం చెప్పాను. డస్ట్ ఉంది భూమి పైన. There is dust on earth. ఈ డస్ట్ ఎయిర్ తో ఫ్రెండ్షిప్ చేస్తే పైకి వెళ్లిపోతుండాలి. When dust makes friendship with air, it goes up into heaven. వాటర్ తో ఫ్రెండ్షిప్ చేస్తే గుంత వరకు దిగిపోతుండాలి. If it makes friendship with water, it goes into the pit. కిందికి దిగడానికి కాళ్ళు లేవు డస్ట్ కు. For going down, dust doesn't have legs. పైకి ఎగరడానికి రెక్కలు లేవు.
For flying into the sky, it doesn't have wings. ఇది ఫ్రెండ్షిప్ యొక్క సంబంధం. It is on account of friendship, dust performs those things. కనుక ఈనాటి మానవుడు కూడా ఉన్నత స్థాయికి పోవడానికి అదో స్థాయికి దిగజాడడానికి ఈ ఫ్రెండ్షిపే కారణం. Similarly, for today's man, ఈనాటి ఫ్రెండ్స్ అనేటువంటి వాడు నా ఉద్దేశంలో సరి అయిన ఫ్రెండ్స్ ఎవడూ లేడు ప్రపంచంలో ఇప్పుడు. in today's world, in my own view, there is no good friend at తన all. స్వార్థము తన స్వప్రయోజనాన్ని పురస్కరించుకొని ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. Everyone is making friendship, keeping in view his own selfishness. తనకేమైనా and హెల్ప్ self-interest. కావాల్సి వచ్చినా హలో 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 అని చాలా ప్రీతిగా దగ్గరకు వస్తున్నాడు. If he wants any help, he greets us with hello, తన hello. కార్యం and comes తీరిపోతాని close. గుడ్ బై కూడా చెప్పడు. But once his task is accomplished, he doesn't even say చెరువులో నీళ్లు goodbye. ఉండినంత వరకు థౌజండ్స్ ఆఫ్ ఫ్రాగ్స్ వచ్చి చేరిపోతాయి. As long as there is water in tank, thousands of frogs collect there. నీరు ఎండిపోతే ఒక్క కప్పైనా అక్కడ ఉండదు. Once the tank dries up, you cannot find even one frog నీవు there. యువకుడిగా, As long as you are a youth, నీవు మంచి యొక్క శక్తి సామర్థ్యునిగా, when you are having full of నీ జోబిలో మంచి capacity, దండిగా ధనముండి, when you are having a lot of నీ money in తండ్రి your మంచి pocket, పొజిషన్ లో ఉన్నంత వరకు హలో 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 అని అందరూ వచ్చి చేరుతారు. as long as your father also is in a good position, everyone comes to you greeting you, hello, hello. నీ జోబిలో పైసా తారికిపోయింది, Once your pocket is తండ్రి empty, రిటైర్డ్ అయిపోయినాడు, your father has ఇక retired, నిన్ను చూడడు, నీ వస్తుంటే తాను ఇంకొక మార్గంలో పోతుంటాడు. he would not look at you at all. The moment he sights you, he avoids you and goes by a different route. కనుక ఈనాడు స్వార్థం కోసం కూడేటువంటి ఫ్రెండ్సే కానీ నిజమైన ఫ్రెండ్ గాడ్ గాడ్ గాడ్. Today's friends are filled with selfishness and they make friendship only because of that. God alone is true friend. కనుకనే అతను ఎట్టి సమయం నందు కూడా విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ, God is always with you, in you and around you, and always ఎలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు వదలడు. under all circumstances he would not కానీ give నీ up. హృదయాన్ని మాలిన్యం చేసుకోవడం చేత భగవంతుడు కూడా వదులుతున్నాడు. But if you make your own heart కారణం impure, ఏమిటి? ఆ హృదయంలో కూర్చోవడానికి అవకాశం లేదు. God cannot sit in impure heart. Therefore he goes away. అనిత్యము, అశాస్త్రము, అసత్యమైనటువంటి నీ శరీరం కింద కూర్చోవడాన్నప్పుడు ఒక చాపనో లేక ఒక మ్యాటో ఒక పిల్లోనో ఒక పేపరో ఏదో ఒకటి వేసుకొని కూర్చుంటున్నావు. Even when you want to sit with this physical body which is impermanent, you use some mat or something on which you can sit. కానీ భగవంతుడు కూర్చోవాలంటే అక్కడ కూడా పరిశుద్ధం చేయనక్కర్లేదా? Is it not necessary to make the heart clean? If అక్కడ God కూడా should ఏదైనా sit, ఒక పీఠం వేయనక్కర్లేదా? is there no need for putting some altar in the heart? కనుక అలాంటివి లేకుండా ఉన్నప్పుడు భగవంతుడు కానీ ఎట్లా వచ్చి కూర్చుంటాడు? If there is no purity, how can God come and dwell in your heart? భగవంతుడు ఉన్నాడు, God is there. కానీ హృదయ శుద్ధి లేనప్పుడు అది కనిపించటం లేదు. But when the heart is impure, you cannot see him. పాత్రలో వాటర్ ఉంది, There is water in the pot. వాటర్ ఉండినంత వరకు సూర్యుడు కనిపిస్తున్నాడు, ఆ యొక్క ప్రతిబింబం. You can see the reflection of sun in the pot as long as there is water. కానీ పాట్ పగిలిపోయింది, నీరు కూలిపోయింది, The pot is broken, the water has spilled out. ప్రతిబింబం కనిపించలేదు. You cannot see the reflection of కానీ sun. ప్రతిబింబం పోయిందా? పోలేదు, ఉంది. But is this reflection gone? No, it is there. వాటర్ లేకపోవడం చేతనే అది కనిపించటం లేదు. As there is no water, you can't find the కాబట్టి reflection. మన దేహమే ఒక పాట్, Our body may be a pot. మన ప్రేమనే వాటర్, Our love is water. దానిలో ఉండినంత వరకు కూడాను ఇది చక్కగా ప్రతిబింబిస్తుంటుంటారు. As long as you have love, the reflection of God ఈ can be వాటర్ seen. పోయేటప్పటికి ఆ ప్రతిబింబం కనిపించదు. If this water of love disappears, ఈ you ప్రేమను can't మరొక see. మార్గంలో ప్రవేశపెడుతున్నారు. You are diverting your love in a different direction. తుచ్చమైనటువంటి లౌకిక విషయంలో ప్రవేశపెడుతున్నారు. You are using this love in the worldly కనుక అది sense. ప్రేమ అనే పేరును తప్పి అనురాగం అనే పేరులో ప్రవేశించారు. It cannot be called love at all. It can be only anuraga, affection. ఈ అనురాగం అనేటువంటిది ప్రాపంచిక సంబంధమైనటువంటిది. This anuraga or affection has a worldly ప్రేమ sense. అనేటువంటిది హృదయ సంబంధమైనటువంటిది. Love has a heart connection. క్షణములోపనే తరుగుచు క్షణములోనే పెరుగునట్టిది ఎప్పుడు ప్రేమ కాదు. That which grows and disappears in a second cannot be called love at all. చావు పుట్టుకలేనట్టి జీవు హృదయం That which doesn't have the death or birth, which is నిత్య నిర్మల జ్యోతి అయి నిగుడు ప్రేమ. love grows shining like a resplendent one. కనుక క్షణములో తరిగిపోయి క్షణంలో పెరిగిపోయేది ఇది ప్రేమనే కాదు. That which grows or which dwindles cannot be called చావు love at all. పుట్టుకలేనట్టి జీవి హృదయంలో In the heart of man who doesn't have the death or birth, నిత్య నిర్మల జ్యోతి అయి నిలుగు.
It shines like a permanent అది ఎప్పుడు flame which కూడా doesn't, మారేటువంటిది కాదు. it doesn't undergo any change at all. It never అలాంటి ప్రేమను changes. మనం కలిగి ఉంటుండాలి. We should have such love in us. అందువల్లే మానవులకు జంతువునాం నరజన్మ దుర్లభము, అటువల్లనే మానవుడి యొక్క జన్మము చాలా దుర్లభమైనటువంటిది అన్నారు. That is why it is said, man's life and birth is very మనం rare. కూడా ఆహార నిద్ర భయ మైదానాలలో మనము జీవిస్తుంటే పశువులకు మనకు ఉన్న వ్యత్యాసం ఏమిటి? If we also indulge only in desire, food, sleep, what is the difference between you and మన animal? చదివినటువంటి చదువుల యొక్క విషయం ఏమిటి? What is the speciality of దీని all విలువ education? ఏమిటి? What is the value of all పశువులు ఏ education? చదువు చదవలేదే, Animal has not, పక్షులు ఏ doesn't- కాలేజీకి పోలేదే. birds have not gone to any మనం college. ఇంత కాలేజీకి పోయి చదువులు చదివి డిగ్రీలు తీసుకొని కూడా ఉన్నటువంటి దీంట్లో పశువుల వల్లే మనం ప్రవర్తిస్తుంటే ఇంకా మనిషికి పశువుకు ఉన్న వ్యత్యాసం ఏమిటి? After having gone to the colleges and acquired so much of education in the university, if we also conduct ourselves like animals and birds, what is the difference between them and us? బుద్ధిని పెంచుకోవాలి, Develop intelligence, మనసును పరిశుద్ధంగా ఉంచుకోవాలి, purify the mind, మానవత్వాన్ని నిలుపుకోవాలి, establish humanity in you, దివ్యత్వాన్ని వెలిగించాలి. make divinity shine in you. ఈ విధంగా ఉండటం చేతనే మానవుడు దినదినానికి తన మానవత్వాన్ని కోల్పోతున్నాడు. Otherwise man goes on losing his humanity the way that is happening now. మానవుని యొక్క ఇంద్రియాలు యమదూతలుగా మారిపోతున్నాయి. Man's senses are becoming the servants of Yama. కనుక ఈ ఇంద్రియములు యముని మాదిరి తయారు కాకూడదు. The senses should not become like మన goddess of death. భావములు అన్ని కూడా యమదూతలు కాకూడదు. All our feelings should not become like the servants of death. అవధూతలు కావాలి. They should become avadutas. కానీ అవధూతలు కావాల్సినటువంటి మానవుడు ఈనాడు యమదూతగా తయారవుతున్నాడు. Man, అందరినీ హింసించటము, అందరినీ నొప్పించటము, అందరినీ బాధించటము, ఈ రకమైనటువంటి యొక్క దీంట్లో ఉంటే హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. man who should become avaduta, the greatest sage, is becoming Yamaduta, a servant of God of death. This is not correct. ఈ You విశాలమైనటువంటి బుద్ధిని పెంచుకోవాలి. should broaden your own thinking. వినాయకునికి గజముఖం పెట్టారు. Vinayaka has been given the head of దీని యొక్క elephant. అంతరార్థం ఏమిటి? What is the inner meaning of ఏ this? మానవునికైనా కూడాను గజముఖం ఉంటుంటాదా? Can a human being have a head of an elephant? ఇది సృష్టిలో చాలా విరుద్ధమైనటువంటిది. It is something unnatural in అయితే creation. వినాయకుడికి హెడ్ రావడానికి కారణం ఏమిటి? How is it that then Vinayaka is having this head? దీని యొక్క అంతరార్థం వేరు. There is an inner meaning for this. వినాయకుడు చాలా తెలివితేటలు గలవాడు, This only means Vinayaka is గొప్ప extremely మేధాశక్తి intelligent. గలవాడు. He has got extraordinary intellectual power. అందువలనే గజ తెలివి అంటారు. గజములకు అమితంగా తెలివి ఉంటుంటాది. That is why it is said the intellect of an elephant. Elephant has extraordinary మాస్టర్ను intellect. తప్ప ఇంకెవరిని అది నమ్మదు. Elephant can never trust any person other than అనగా its own ఒక master. దైవాన్ని తప్ప మరొక దేనిని నమ్మదు. That means it will never trust anyone other than God. కనుకనే అలాంటి తెలివి కలిగినటువంటి వాడు వినాయకుడు కనుకనే ఆ గజముఖం తెచ్చి అక్కడ ఉండినట్టుగా నిరూపిస్తున్నాడు. As Vinayaka has such extraordinary intelligence and intellect, he has been given the head of elephant. మీరు చూస్తుంటారు, హాస్టల్లో ఉంటారు పిల్లలు. The students who are staying in the hostel, you are watching. ఆ యొక్క మార్గం లోపల ఎన్నో వేల కార్లు పోతుంటాయి, వస్తుంటాయి. In that road, thousands of cars will be passing. దానికి ప్రక్కనే ఉంటుండది సాయి గీత. Sai Gita is just beside the దేనిని అది road. లక్ష్యం చేయదు. It doesn't care for any one of these నేను cars. చెప్పగా చేయకుండా నేను కారులో అటువైపున పోయిన వాసన పడుతుంది, ఒకే అరుస్తూ బయటకు వచ్చేసేస్తుంది. Even without telling anyone, when Swami goes in the car in that road, it starts roaring and it comes out, అది seeking Swami. గజ విశ్వాసము. That is the faith of గజమనగా elephant. బలమైనటువంటి యొక్క విశ్వాసము, Elephant's faith is extraordinarily strong. బలమైనటువంటి తెలివి, It has got a strong బలమైన intelligence. ప్రేమ, It has got strong love. అటు ఇటు ఊగేటువంటిది కాదు, That love which is not wavering. క్షణక్షణానికి కదిలేటువంటిది కాదు, Love which doesn't go on wavering and changing. నిరంతరము మారేటువంటిది కాదు. It doesn't change. అట్టి తెలివితేటలు, అట్టి విశ్వాసము, అట్టి యొక్క గాఢమైనటువంటి యొక్క నమ్మకము ఉండినటువంటి దానికే గజముఖము అని పేరు. Elephant head signifies that kind of strong faith, strong love and strong intelligence. ఈ మూడింటిని కలిగినటువంటి వాడు ఎవడైనా సరే గజముఖమే, గజ తెలివి. Whoever has all these three may be described as a కనుక person. ఈనాటి పిల్లలన్నీ కూడాను
కేవలం ఒకదానికొకటి విమర్శించుకుంటూ ఏమిటి గణపతి అంటే ఒక ఏనుగు తల ఉంటుంటాది అతనికి, ఇది చాలా విచిత్రమైనటువంటిదే, పుట్టినప్పుడే ఏనుగు తల ఉంటుంటే అతను ఒక ఎగ్జిబిషన్ లో పెట్టచ్చు. కానీ అతని కాదు, ఆ గజ తెలివి అనేటువంటి దానిని నిరూపించే నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క ఎలిఫెంట్ ముఖం పెట్టారు. Today's students think in a perverted way, what is this? How can in creation any human being have an elephant's head? And from birth itself can it have elephant's head? ఈ విధమైనటువంటి యొక్క గుర్తును నిరూపించే నిమిత్తమై ఈ గజముఖము గణపతికి పెట్టు చూపించారు. In order to show the significance of these three qualities, Lord Ganapati has given the భారతీయ head. పర్వదినములు అన్ని కూడాను అంతరార్థంతో కూడినటువంటివే కానీ బాహ్యమైనటువంటివి కాదు. All the Indian festivals have got extraordinary inner meaning and significance. They do not, కానీ దురదృష్టవశాత్తు కాల మార్పు చేత on account of change of time, అన్ని బాహ్యమైనటువంటివే అభివృద్ధి పరుచుకుంటున్నారు కానీ అంతర్భావములు కానీ అంతరార్థాలు కానీ ఎవడు విచారించలేదు. unfortunately, only external formalities and rituals are followed, but the inner meaning and significance is given up. అనుకూలాల నిమిత్తమే ఆచారములను చెప్పుకుంటూ మూఢాచారం కింద మునిగిపోతున్నారు. For the sake of convenience, they are going on changing all the tradition to suit them. ఈ ఆచారాలంటే ఎట్లాంటివంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నారు. I'll give you an example to show what type of habits and traditions ఒక they follow. ప్రాచీన కుటుంబం ఉండేటువంటిది. There was an old family. ఈ యొక్క ప్రాచీన కుటుంబం ప్రాచీన సాంప్రదాయాలను అనుసరిస్తూ వచ్చారు. They are following ancient tradition. అందులో ప్రతి పౌర్ణమి కూడా సత్యనారాయణ వ్రతం చేయడం ఆ ఇంటిలో. In that family, they had the usual habit of performing Satyanarayana Swami Vrata on every full moon day. పూర్వకాలం లోపల చాలా ధనధాన్యములు సమృద్ధిగా ఉండేటువంటివి. In those olden days, there used to be plenty of grain. ప్రతి ఇంటి ఎందుకు ధాన్యము చాలా సమృద్ధిగా ఉండేటువంటిది. In each house, there used to be plenty of grain stored. కనుక వారు ప్రతి పౌర్ణమి దినము సత్యనారాయణ వ్రతం చేస్తూ వచ్చారు. On those days, they used to perform Satyanarayana అనేక Swami Vrata. సంవత్సరములు చేస్తూ రావటం చేత ఆ ఇంటి పూజారి మరణించాడు. They were carrying on the Satyanarayana Swami Puja for a number of years. The priest who used to perform, he died after some time. తిరిగి కొత్త పూజారి వచ్చాడు. A new priest came and took up this puja. ఆ ఇంటి యజమానురాలైనటువంటి వృద్ధురాలు అడిగింది, నాయనా మీకు సత్యనారాయణ వ్రతం చేయించేటువంటి విధానం తెలుసునా అని అడిగింది. The old lady of that family, that home, asked this new priest, do you know how to get the అమ్మా Satyanarayana బ్రాహ్మణుడై Puja పుట్టిన performed? సత్యనారాయణ వ్రతం చేయటం నాకు తెలియదా? తప్పక తెలుసు అన్నాడు. After being born as a Brahmin, I know mother, I know how to get this particular thing done, Satyanarayana Swami Puja. ఆనాడు తెల్లవారు లేచేటప్పటికి ఈ కాఫీలు టిఫిన్లు బ్రేక్ఫాస్ట్లు ఇవి ఒకటి లేదు. In those olden days, there never used to be this kind of breakfast, 8 coffee గంటలకు and 9 tea. గంటలకు భోంచేసేవారు. By about 9 o'clock, they would have their lunch. ఇప్పుడిప్పుడు ప్రారంభమైన ఇడ్లీలు దోశలు వడలు ఇవి సాంబార్లు ఆనాడు ఏవీ లేవు. In those days, there never used to be this kind of dishes like idlis, vadas and dosas. కనుక సత్యనారాయణ వ్రతము అర్లీ మార్నింగ్ 5 o'clock స్టార్ట్ చేసేటువంటి వారు. They used to perform the Satyanarayana Swami Vrata by 5 o'clock in the early దానికి morning. తగినటువంటి సామగ్రి అంతా ముందు రోజు రాత్రే సిద్ధం చేసిపోయేటువంటి వారు. The previous night itself, they would have collected all the requirements for performing this puja. అప్పుడు ఈయన సత్యనారాయణ వ్రతానికి కావలసినటువంటి సామగ్రి అంతా లిస్టు రాసిచ్చాడు ఆ ముసలమ్మకు. This young priest gave a list of all items required for Satyanarayana Swami అమ్మా Puja. ఇవన్నీ తయారు చేసి పెట్టుకోండి, నేను తెల్లవారుజామున 5 గంటలకే వస్తానన్నాడు. Amma, you keep all these things ready. Tomorrow by 5 o'clock morning I will come and perform. ఈ వృద్ధురాలు చూచింది, అయ్యా మాకు ప్రధానమైనటువంటి యొక్క సాంప్రదాయాన్ని మర్చిపోయినావే అనింది. This old lady saw the list and said, well, one important item is left out in the list. ఏమిటమ్మా ఆ సాంప్రదాయం చెప్పండి నేను వింటానన్నాడు. What is that tradition, Amma? Please let me know. ముందు రోజు రాత్రి పిల్లిని పట్టి గంప కింద పెట్టి పోవాలి, అది మా సాంప్రదాయం అనింది. The tradition is that we should keep a cat under a basket the previous night itself. ఇది ఏమిటి సత్యనారాయణ వ్రతానికి పిల్లిని పట్టి గంప కింద పెట్టడానికి ఏమి సంబంధం లేదే అనుకున్నాడు ఈ యొక్క బ్రాహ్మణుడు. This young priest could not understand the relationship between Satyanarayana Swami Vrata and keeping a cat under a basket the previous night. ఇది సాంప్రదాయం కాదని చెప్తే ఈ బ్రాహ్మణికి వచ్చే దక్షిణ పోతుంది. If this Brahmin were to speak out the truth and say that is not a tradition,
he will lose his dakshina. కానీ తాను కూడా పిల్లిని పట్టి గంప కింద పెట్టి పోయాడు. He also caught hold of a cat and kept it under a basket ఈ and పిల్లిని went. ముందు రోజు రాత్రి ఎందుకు గంప కింద పెడుతూ వచ్చారు? In the olden days, why was this cat kept ఇంటి under a నిండుకు basket? ధాన్యం ఉండేటువంటిది. In the houses, there used to be ఈ grain ధాన్యం all over. అధికంగా ఉండటం చేత ఎలుకలు పెరిగేటువంటివి. On account of the availability of grain in plenty, there used to be a lot of rats. ఈ ర్యాట్స్ అనేటువంటి దానికోసం పట్టేదనుకో పిల్లులు పెంచేటువంటి వాళ్ళు. To control these rats and to eradicate these rats, they used to rear the ఈ cats. పిల్లలు ఇంట్లో తిరుగుతూ ఏమిటంటే దానికి ఒక దుర్గుణాలు ఉంటుంటాయి. These cats have a bad habit. ఎక్కడైనా ధాన్యం లోపల నంబర్ 2కు పోయి దాన్ని మూసిపెట్టేది, వెళ్ళిపోయేది. They used to answer the call of nature in green and cover it up and go by. ఈనాడు పూర్వం దినమే అన్ని విధాల చక్కెర గోధుమలు పిండి అంతా చేసి సత్యనారాయణ ప్రసాదం అని తట్టల్లో పెట్టాలి. To keep all those sweets and mix all those things which are ready, పంచామృతాలంతా సిద్ధం చేసి పోవాలి. they'll have to keep the milk and various ఈ other things ready. పంచామృతాలు సత్యనారాయణ ప్రసాదాలు తింటాదో ఏమో అని పిల్లుళ్ళు గంప కింద పెట్టి పోతున్నారు. Fearing that this cat may eat away all these things which are kept for Satyanarayana Swami Puja. అనుకూలం కోసమని చేసినటువంటి ఈ పనులన్నీ కూడాను ఆచారం కింద రూపొందినాయి. Those things which are followed for convenience sake, they became habits and కనుక traditions. ఇవన్నీ ఆచారాలు కాదు, These are not real ఇవన్నీ traditions. మూఢాచారములు. These are all foolish, blind traditions. ఇలాంటివి తీసుకొని ఈనాటి యువకులంతా కూడాను హాస్యాస్పదంగా మాట్లాడుతుంటారు. Today's youth go on speaking in a lighter vein, taking such meaningless habits. కనుక అనుకూలం చేసేటువంటి యొక్క సదుపాయములు ఆచారంతో జరిచేటువంటి యొక్క దివ్య భావములకు చాలా వ్యత్యాసం There ఉంటుంటాయి. is a lot of difference between things done for the sake of convenience and between the traditions which are followed, full of significance and meaning. విద్యార్థులారా, మనము చేసేటువంటి ప్రతి కర్మకు కూడాను ఒక ఫలితం ఉంటుండాలి. Dear students, for every action that you perform, there is a fruit. మంచికి మంచి కర్మ ఫలము, చెడ్డకు చెడ్డ ఫలము ఉంటుండాలి. Good fruit for good action, bad fruit for bad ఇది action. మీరు నమ్మినా నమ్మకపోయినప్పటికీ నీ కర్మఫలమైనటువంటి సిద్ధాంతము ఇది ఏమాత్రమూ మారదు. You believe or you don't, but the law will never change. The law of karma ఒక will చిన్న never. విత్తనం ఉంటుండాలి. There is a small seed. కానీ అది భూమిలో నాటినప్పుడు పాతినప్పుడు కొంతకాలంలో అది పెద్ద వృక్షం అవుతుంది. When you put it into the earth, it sprouts and becomes a big tree. అందులో ఉండేటువంటి కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పువ్వులు, కాయలు అన్ని కూడాను ఈ విత్తనం యొక్క భాగమునే. All the branches, leaves, twigs, fruits, flowers, everything is only a part of the ఎలాంటి tree. విత్తనమో అలాంటి వృక్షం వస్తుంది. The type of tree depends upon the type of seed that you sow. మామిడి విత్తనం పెట్టే ఒక వేప చెట్టు రాదు. If you sow a mango seed, you can never get a neem tree. Neem కనుక tree. ఒక్కదానికి ఏ దానికో అదే ఆ ఫలితమే అందిస్తుంటారు. The fruits depend upon the actions. కాబట్టి మనం చేసేటువంటి ప్రతి కర్మ కూడాను ఒక సీడ్ వంటిది. Therefore, whatever we do is something like a seed. ఇవి మున్ముందు నేడు కాకపోయినా రేపు కాకపోయినా ఎన్ని జన్మలకైనా అది తిరిగి మనం అనుభవించక తప్పదు. Tomorrow, the day after, or in some birth or the other, you have to reap the fruits of your own action. కనుక మంచిని చెయ్యాలి మనం. Therefore, you do good always. ఒక చిన్న ఉదాహరణ, విద్యార్థులే ఉంటున్నారు. One small example for students. ఎగ్జామినేషన్ హాల్లో పోయి ఎగ్జామినేషన్ రాస్తాడు. You go to an examination hall and write the answer. కానీ తాను రాసినటువంటి దాని రాతలోనే ఉంటుంది అది పాసు ఫెయిల్. The pass or fail is there in the answer that you have written. కానీ అప్పటికప్పుడు తెలియదు. But immediately you may not be knowing it. ఒక నెలలో 1.5 నెలలు అయిన తర్వాత దాని రిజల్ట్స్ అంతా కూడా పబ్లిష్ చేస్తున్నారు. After a month or two, the results are published. నీవు రాసిన దానికి తగినటువంటి వస్తుంది కానీ రాయని దానివి రావు. Your results depend upon what you have written. You cannot get results. కానీ ఫలితం ఉంది. There is result. There నీ is, రాతలోనే ఉంది. in your writing itself there is the result. అప్పటికి తెలియదు. కర్మ ఒక సమయము, ఫలం మరొక సమయంలో వస్తుండాలి. Action is at one point of time. The fruit will be at a different point of time. ఈ కర్మకు కర్మ ఫలితములకు మధ్యలో చాలా పరిణామం జరుగుతుండాలి. There is a time gap between the action and the fruit thereof. ఆ పరిణామం లోపలనే మానవుని యొక్క మంచి చెడ్డలు మారుతున్నాయి. It is in this particular gap the man's good and bad are ప్రతి undergoing change. కర్మకుడును మనం ప్రతిఫలాన్ని అనుభవించవలసి వస్తుంది. We have to reap the fruits of all our actions. పురస్కరించుకొని ఏ మను చక్రవర్తి ధర్మమును ఆచరించమని చెప్పాడు. In this context only, Emperor Manu just said,
follow the path of righteousness. విద్యార్థులారా, Dear students, ఒక నిలువుటద్దం ఉంటుండాలి. there is a mirror. ఆ మిర్రర్ ముందు నీవు పోయి నిల్చుకొని If you go before the mirror, ఆ ప్రతిబింబానికి నీవు నమస్కారం చేయి. if you offer namaskar to the ఆ mirror, ప్రతిబింబం కూడా ఆ నమస్కారం నీకే వెనక్కిస్తుండాలి. the reflection in the mirror also returns the namaskar to you. ఆ ప్రతిబింబాన్ని నీవు దండించు, You would show your finger and అది take నిన్ను a punch. దండిస్తుండాలి. It will also show the finger to you in the same way. అదే విధంగానే ప్రకృతి ఒక మిర్రర్. Nature is mirror. ఈ మిర్రర్ లోపల నీవు ఏమి యాక్ట్ చేస్తున్నావో అదంతా తిరిగి నీకే వస్తుండాలి. Whatever you do in this mirror of nature, you will get it back. కనుక మనం ఒక్కటి చేసి ఇంకోటి అనుభవిస్తున్నామని చెప్పడానికి వీలు లేదు. ఏది చేశావో అదే అనుభవిస్తావు. You can never say that I have done something, I am enjoying different thing. Whatever you have done, you are going to reap the fruits thereof. కొన్ని అప్పటికప్పటికే రిజల్ట్స్ రావచ్చును, కొన్ని చాలా ఆలస్యంగా రావచ్చును, కొన్ని జన్మలకు రావచ్చును. The fruits of certain actions may be obtained immediately. The fruits of certain నేను actions ఇప్పుడు after తప్పు some చేశాను, time. నాకు ఈ ఫలితం ఇప్పుడు రాలేదే అని గర్వించవద్దు. Do not take pride in telling, I have done something bad, I have not got the fruits thereof now. ముందున్నదిరా తొందరలోని ముసలితనం మన ముసుళ్ళ పండగని ముందు వస్తుంటున్నది ఇది. A time will come when you will suffer from old age and reap the fruits of all your actions. కొన్ని అప్పటికప్పటికే వస్తుంటుంటాయి. The fruits of certain actions are immediate. చూడు, ఇప్పుడు ఈ బల్లని నేను గట్టిగా కొట్టాను, I have hit this particular rostum. కానీ కొట్టినాము. నీవు బల్లను గట్టిగా కొట్టినటువంటి మాత్రమే నీవు పొగుడుకుంటున్నావు. బల్ల కూడా నిన్నంత గట్టిగా కొట్టింది. You may say that I have only hit it hard. It has also hit you back hard. అది కూడా నిన్నంతగా కొట్టింది. That also hit you back in the same force. అదే విధంగా రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఇది తప్పింది కాదు. In the same way, reaction, resound and reflection can never be దేని escaped. ఎందుకు కూడా నువ్వు దీన్ని తప్పించుకోవడానికి వీలు కాదు. No one can escape the fruits of all these things in all కనుకనే these మనం matters. చేసేకి పూర్వమే మంచి మనం పని చేయాలి. Therefore, we have to perform good things దీనినే alone. ఉపనిషత్తులు తస్మై నమః కర్మణే, నేను చేసే ప్రతి కర్మకు మొట్టమొదట నమస్కారం చేస్తున్నాను. In Upanishads, they have just said that I offer my prostrations to all the actions that I do ఎందుకు ఈ before I నమస్కారం do. చేస్తున్నావు? Why am I offering this namaskar to this? మంచి పనులు చేయించమని, I am offering namaskar మంచి praying భావాలు పోషించమని, to make me do good things, good feelings, మంచి తలపులు కలిగించమని, make me also get good thoughts. దానికే నమస్కారము. That is why I am offering ఈ namaskar. నమస్కారంలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి? What is the inner significance of this 5 namaskar? కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు. 5 senses of action, 5 senses of feeling, all these two put together. ఈ 5ంటిని చేర్చి ఏకం చేయటమే నమస్కారము. When you put these 5 and 5 together, then that is the meaning of namaskar. కర్మేంద్రియ జ్ఞానేంద్రియములు రెండింటినీ ఏకం చేసినప్పుడు అది ఏ సరెండర్ అన్నారు. When you join together the senses of action and the ఇదే senses of feeling, ఆధ్యాత్మికము అన్నారు. that is described as spirituality. అనేకత్వాన్ని ఏకత్వం చేయటమే నమస్కారం. Bringing about unity in diversity is the significance of namaskar. కానీ ఈనాడు ఏకత్వాన్ని అనేకత్వంగా పెంచేటువంటి మేధావులు అభివృద్ధి అవుతున్నారు. But today's intellectuals are bringing about diversity from unity. కానీ అనేకత్వాన్ని ఏకత్వంగా చేసేటువంటి గుణవంతులు చాలా అరుదుగా ఉంటున్నారు. Today, people who are virtuous, who can bring about unity in diversity, ఈనాడు are becoming గుణవంతులు rare. కావాలి, బలవంతులు కాదు, ధనవంతులు కాదు. Today's need is the need for virtuous people, not for people of power and strength. ఇది ఏనాటికి మనకు పనికిరాదు. They are never useful to us. ఎండమావులు ఏ మానవుని యొక్క దాహాన్ని తీర్చలేదు. The mirage can never quench the thirst of any person. అదే విధంగానే ధన కనక వస్తువాహనాదులు ఏ మానవుడి కూడా సంతృప్తి చేయలేదు. Like mirage, the wealth and properties of a person can never give. అప్పటికప్పుడు సంతోషపడవచ్చునే కానీ అవి మాత్రం మనకి ఏనాటికి దక్కేటువంటివి కాదు. They can give only temporary joy and happiness, but they can never give you మన permanent విద్యను joy. కానీ, All our మన ధనము education, కానీ, all మన our దేహ wealth, బలం కానీ అన్ని పాసింగ్ క్లౌడ్స్. all our physical prowess, strength, they are all like passing ప్రతి clouds. ఒక్కటి కదిలిపోయేటువంటి మేఘములే. They are all passing clouds. కానీ ఒక్కటి మాత్రమే కదలనటువంటిది. But there is one thing which is permanent, అదే నీ పవిత్రమైన భావం. and that is your sacred feeling. దానిని నిత్యమైన సత్యమైనటువంటిదిగా మనము తీర్చిదిద్దుకున్నప్పుడే మానవత్వం రాణిస్తుంది. Humanity shines resplendently only when we put that particular feeling in the proper way. విద్యార్థులు గణపతిని ఎక్కువగా పూజిస్తారు.
Students worship Ganapati mostly. ఎందుకనగా బుద్ధి సిద్ధిని అందించమని. The prayer is asking Ganapati to bless with intelligence and capacity to attain. గా గుణము, Ga stands for Buddhi. quality, బుద్ధి intelligence. రావాలి. నా విజ్ఞానము. Na stands for wisdom. ఈ రెండు చేరితే విజ్ఞాన ప్రజ్ఞానములు అయిపోతాయి. When you combine these two together, you get ఈ both విజ్ఞాన wisdom and ప్రజ్ఞానం intelligence. రెండింటి ద్వారానే సుజ్ఞానంలో ఆవిర్భవిస్తుంది. You will be able to get the Sugnana, divine wisdom. ఈ only విజ్ఞాన when you come- ప్రజ్ఞానంలో సుజ్ఞానం అంటే ఏమిటి? What do you mean by this Vijnana, ఈ Prajnana, and సుజ్ఞానమే Sugnana? మానవునికి సులక్షణము, This Sugnana is a correct quality of man. అజ్ఞానమే మానవుకి అవలక్షణము. Ignorance is a bad quality of man. ఈ రెండు వేరువేరుగా ఉంటున్నంత వరకును సుజ్ఞాన ప్రజ్ఞానములు రెండు కూడాను ఏమాత్రం ఏకత్వం కాదు. So long as these two are kept different, you will never be getting this Sugnana. కనుక ఇది సుజ్ఞానం అనేటువంటిది షుగర్, Sugnana may be compared to sugar. ప్రజ్ఞానము అనేటువంటిది వాటరు. Prajnana may be compared to water. వాటర్ గానే షుగర్ గానే ఉంటే ప్రయోజనం లేదు. If water remains water and sugar remains sugar, ఈ there is no వాటరు use. షుగర్ రెండు చేరితే వాటరు కాదు షుగర్ కాదు సిరప్ అయిపోతుంది. If you combine water and sugar together, it becomes syrup. It's neither water itself nor sugar. ప్రజ్ఞాన విజ్ఞానం రెండు చేరి సుజ్ఞానం అయిపోయింది. Only when you bring together this Prajnana and Vijnana. ప్రజ్ఞాన గానం గా, Prajnana stands for Ga. నా విజ్ఞానము, Na stands for Vijnana. ఈ రెండు చేరినప్పుడు అధిపతి సుజ్ఞానం. When you put these two together and when there is a master for these two, కనుక ప్రజ్ఞాన Vijnana. విజ్ఞాన సుజ్ఞానంతో కూడినటువంటి యొక్క మానవత్వాన్ని అనుగ్రహించమనే వినాయకుడిని ప్రార్థిస్తూ వచ్చారు. People pray to Lord Vinayaka, asking him to bestow Prajnana, Vijnana and Sugnana on humanity, which will make him a ఈనాటి true man. విద్యలు ఎందు ప్రజ్ఞానము లేదు, విజ్ఞానము లేదు, సుజ్ఞానము లేదు. In today's education, you do not get any one of these three qualities. కేవలము ఒక బుకిష్ నాలెడ్జి, There is only bookish knowledge. సూపర్ఫిషియల్ నాలెడ్జి, Superficial knowledge is there. ఈ రెండింటితోనే మన రసాన్ని గడుపుకుంటూ పోతున్నాం. We are moving our chariot only with these two wheels. బుకిష్ నాలెడ్జి ఎంతసేపు ఉంటుంది? How long will bookish knowledge last? నేడు రేపు, Today and tomorrow. తర్వాత ఇది ఏమైపోతుందో అంతర్ధానమైపోతుంది. And afterwards what happens we do not know. అంతవరకు పోనక్కర్లేదు, మనం పరీక్ష హాల్ లోపల ప్రవేశిస్తున్నాము. We go to an examination hall. ఎగ్జామినేషన్ హాల్లో పోయి ప్రవేశించేంత వరకు నీవు చదివిందంతా నెమరు వేస్తుంటావు. Until you go to examination hall, you go on reflecting what you have studied. ఈ పేపర్లో దాన్నంతా కూడా తీర్చిదిద్దుతావు. You write all that you have studied in ఈ the paper. ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత నీవు చదివిందంతా మర్చిపోతావు. The moment the examination is over, you forget what you have studied. ఈ చదువు ఎగ్జామినేషన్ హాల్ నుంచి బయటకు వచ్చేటప్పటికే పోతుండాలి. This education disappears even ఈ జీవితం before. అంతా మనలో వెంట ఉంటుంటాదా? Will it be with you as long as you live? కనుక ఈ విద్యలన్నీ కూడా నువ్వు విద్యలు కాదు అవిద్యలని చెప్పవచ్చు. Truly speaking, all these types of education ఈ are ignorance. అవిద్యలలో ఓ మార్క్స్ వచ్చినాయని చెప్పి గర్వించి మితిమీరిపోవటము ఇది అజ్ఞానమే. It is ignorance to take pride in telling that we have got O grade in this type of worldly education. ఏమిటి ఈ ఓ గ్రేడ్? What is this O grade? ఈ ఓ గ్రేడ్ కు రెండు అక్షరాలు ఉంటున్నాయి. O grade has got ఒకటి ఫస్ట్ క్లాస్ ఓ గ్రేడ్, one is అదే O. ఓ గ్రేడ్ తిరిగి వస్తే 0 మార్క్. This O grade is represented. ఆ ఓ ఇదో అదో ఏమో చెప్పలేము. We do not know whether it is a O grade or it is a పాస్ ఆర్ zero. ఫెయిల్, It could be a failure, it could be a pass. రెండింటికి అది చిహ్నంగానే ఉంటుండాలి. The symbol is common both for O grade and కాబట్టి zero. అదంతా జీరోనే. Therefore, that is చిన్న only జీరో పెట్టు, పెద్ద జీరో పెట్టు, పెద్ద జీరో పెట్టు, పెద్ద జీరో, ఎన్ని పెద్ద పెద్దగా సంఖ్యల నంబర్గా మార్చినప్పటికీ, సైజులు మార్చినప్పటికీ అది జీరోనే. the size of the zero may be changing from the smallest to the biggest, but after all it is a zero, small or big. కానీ దాని ప్రక్కలో ఒక్క హీరోను ఒకటిగా పెట్టండి, అదే విలువ వస్తుంది. But you keep one beside this zero, the hero, then it gets కనుక value. లైఫ్ ఈజ్ జీరో, గాడ్ ఈజ్ హీరో. Life is zero, God is hero. కనుక పరమాత్మని మర్చితే ఇవన్నీ కూడా జీరో అయిపోతాయి. If you forget God, everything becomes zero. కనుక భగవంతుని మాత్రం మర్చకూడదు. Do not forget God. హీరో బికమ్స్ జీరో ఇఫ్ హీ ఫర్గెట్స్ గాడ్. కనుక మనం భగవంతుణ్ణి మర్చకుండా భగవద్ భావాన్ని హృదయంలో పెట్టుకొని సర్వ కర్మలు కూడాను మనము శక్త్యానుసారం చేస్తూ ఉంటే ఇదే మానవత్వానికి విలువ వస్తుంది. Hero becomes zero if he forgets God.
Therefore, keeping God in heart, if you go on performing your own action according to your own capacity, life becomes meaningful and ఏ fruitful. పని చేసినా కానీ భగవత్ కర్మగా మీరు భావించండి. Whatever you do, consider that as an action of God. పనులు మాత్రం మానటం భగవత్ పని కాదు. పనులు చేసే తీరాలి. You must perform action. Don't give up action. కనుక వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వర్షిప్. If you offer it, work will be transformed into worship. ఇది మనం చేయవలసినటువంటి పని. This is what you should do. వర్క్ ను వదిలిపెట్టి ప్రార్థన చేయటం కాదు. Giving up work, there is no meaning in ప్రార్థన our వదిలిపెట్టి worship. వర్క్ చేయటం కాదు. Giving up worship should not take ఈ only work. రెండింటిని ఏకత్వంగా చేయాలి. You should bring these two together and perform both of them. భజన బినా సుఖ శాంతి నహీ. साई भजन बिना सुख शांति नहीं. హరి భజన బినా సుఖ శాంతి నహీ. साई भजन बिना सुख शांति नहीं. హరి నామ బినా ఆనంద నహీ. हरि नाम बिना आनंद नहीं. హరి నామ బినా ఆనంద నహీ. हरि नाम बिना आनंद नहीं. హరి భజన బినా సుఖ శాంతి నహీ. साई भजन बिना सुख शांति नहीं. जप जान बिना संयोग नहीं. जप जान बिना संयोग नहीं. प्रभु दर्श बिना प्रज्ञान नहीं. प्रभु दर्श बिना प्रज्ञान नहीं. दय धर्म बिना सत्कर्म नहीं. दय धर्म बिना सत्कर्म नहीं. भगवान बिना कोई अपना नहीं. भगवान बिना कोई अपना नहीं. हरि नाम बिना परमात्मा नहीं. साई नाम बिना परमात्मा नहीं. हरि नाम बिना परमात्मा नहीं. साई नाम बिना परमात्मा नहीं. हरि भजन बिना शांति नहीं. हरि भजन बिना सुख शांति नहीं. हरि भजन बिना सुख शांति नहीं. साई भजन बिना सुख शांति नहीं. हरि नाम बिना आनंद 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 नहीं. हरि भजन बिना शांति नहीं. साई भजन बिना सुख शांति नहीं. हरि भजन बिना हरि भजन बिना सुख शांति नहीं. हरि नाम बिना आनंद नहीं. हरि भजन बिना सुख शांति नहीं. सुख शांति नहीं. सुख शांति नहीं.